ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ని ఈజీ మెథడ్లో నేర్చుకోవాలనుకుంటున్నారా? మీరు కనుక బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ అయితే, డల్లర్స్ అయితే ఈ వీడియో మీకోసమే. మీరు కనుక బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ కానీ డల్లర్స్ కానీ కాకపోతే వెంటనే ఈ వీడియో స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, 10th క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్లో మొట్టమొదటి ఎక్సర్సైజ్ 1.1 రియల్ నంబర్స్ గురించి మనము తెలుసుకుందాం. 140కి మనం ఫ్యాక్టర్స్ని ఎల్సిఎం రూపంలో కనుక్కుంటాం. 2 7 14 తర్వాత 0 అలానే దిగుతుంది అనమాట. నెక్స్ట్ 2తోనే 2 3 6 ఇంకా 1 మిగులుతుంది కాబట్టి అవతల పోతే 10 2 5 10. నెక్స్ట్ 35 అనేది ఏ టేబుల్లో ఉంది? 5th టేబుల్లో ఉంది. సో 5th టేబుల్లో 35 ఎక్కడుందంటే 5 7 ఓకే. ఇంకా 7 ఓన్లీ 1తో మాత్రమే ఇంకా పోతుంది కాబట్టి 7 1 7. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 140కి మనకి ఫ్యాక్టర్స్ వచ్చినట్టే. దేర్ఫోర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 140 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, 2 2 5 7 ఇవే ఇక్కడ రాయాలన్నమాట. 2 నెక్స్ట్ 2 నెక్స్ట్ 5 నెక్స్ట్ 7 1 రాసిన ఒకటే రాయకున్నా ఒకటే. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా 2s ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి అనమాట. కాబట్టి 2² అని రాస్తున్నాం. 2 రెండు అంటే 2s 2 ఉన్నాయి కదా, అందుకే ఇక్కడ 5 1 ఉంది, 7 కూడా 1 ఉంది. కాబట్టి 5 1 ఉంది, 7 1 ఉన్నాయి. సో దట్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 140. ఇదే ఆన్సర్ అనమాట. ఫ్రెండ్స్, ఇది బాగా అర్థమైంది అనుకుంటాను. ఒకసారి మరి రివిజన్ చేస్తాను చూడండి. 140కి ఫ్యాక్టరైజేషన్ ఎలా కనుక్కోవాలంటే 140 రాసుకొని ఎల్సిఎం రూపంలో చేయాలి. 2 7 14 0 దిగుతుంది. తర్వాత 2 3 6 కదా, మరి 1 మిగులుతుంది కాబట్టి అవతల పోతే 10 2 5 10. ఇప్పుడు 35 5th టేబుల్లో ఉందని ఇందాక అనుకున్నాం కదా, 5 7 35. ఇక్కడ 7 1 7. ఇలా ఈ మిగిలినవన్నీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 140 ఈక్వల్ టు రాసి ఇవన్నీ వచ్చినటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ ఇక్కడ రాసుకొని 2 ఉన్నాయి కాబట్టి 5 × 7 ఉంది కాబట్టి, అంటే 5 ఒకటి ఉంది, తర్వాత 7 ఒకటి ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అనమాట. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. అయితే ఒక విషయం మర్చిపోకండి, ఏంటంటే ఇది డల్లర్స్ కోసమే. నేను మ్యాథ్స్లో వీక్ ఉన్నాను అన్న వారు మాత్రమే ఈ మా వీడియోని కంటిన్యూ చేయాలని మరీ కోరుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరి మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్కి షేర్ చేయండి. మరి నెక్స్ట్ ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదామా? ఫ్రెండ్స్, రెండవది 156. ఫ్రెండ్స్, 140 ఎలా అయితే చేసామో 156 కూడా అలాగే చేయాలి. ఫ్రెండ్స్, సెకండ్ వన్ చేద్దామా? ఓకే, సెకండ్ వన్ ఎల్సిఎం రూపంలో ఫస్ట్ రాసుకుందాం. 156. చూడండి ఫ్రెండ్స్, చివరిలో సరిసంఖ్య ఉంది కదా, 2 7 14 1 ఉంది కాబట్టి 1 అవతల పోతే 16 అవుతుంది. అప్పుడు 2 8 16. నెక్స్ట్ 2 3 6. ఇక 1 అవతల పోతే 18, అంటే 2 9 18 అనమాట. ఇంకా 39 ఏ టేబుల్లో ఉందంటే 13 టేబుల్లో ఉంది కదా, కాబట్టి 13 3 39 అనమాట. సో ఇక్కడ 3తో మరి చేస్తే 1 వస్తుంది. ఓకే, ఫ్యాక్టర్స్ మనము ఇప్పుడు కనుక్కున్నట్టే. ఇక్కడ మనం రాస్తామా? దేర్ఫోర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 156 ఈక్వల్ టు, ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ ఇక్కడ వాల్యూస్ మనము ఇచ్చేద్దాం, రాసేద్దాం. 2 తర్వాత 2 తర్వాత దీంట్లో రెంట్లో చిన్నది ఇది కాబట్టి ఇది రాస్తాము, నెక్స్ట్ పెద్దది కాబట్టి ఇది రాస్తాం చివరిలో. దట్ ఈజ్ ఈక్వల్ టు 2s ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి.
కాబట్టి 2 స్క్వేర్. ఇక్కడ 3 1 ఉంది కాబట్టి 1, 13 1 ఉంది కాబట్టి 1. దట్ ఈస్ ఆన్సర్. ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. మరి థర్డ్ ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదామా? ఫ్రెండ్స్ థర్డ్ వన్ 1లో థర్డ్ వన్ 3825 ఇదనమాట. దీన్ని చేయాలి. ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ కనుక్కుందామా? 3825 ఇక్కడ ఫస్ట్ 3తో చేద్దాం. ఎందుకంటే 3 టేబుల్లో 5 ఉంది కదా, 3 5 జా 15. 3 టేబుల్తో చేద్దాం. 3 1 జా, ఇక్కడ 8 ఉంది కదా, 8 కంటే చిన్నది 6 కాబట్టి 3 2 జా 6 అనమాట. ఇక్కడ 6 పోతే ఇంకో 2 ఉంటుంది, 2 అవతల పోతే 22. అప్పుడు థర్డ్ టేబుల్లో 22 ఎక్కడుంది? 3 7 జా 21. సో 7 జా. ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 1 ఇక్కడ పెట్టేసి ఇక్కడ పంపించేసి ఏమవుతుంది? 15 అవుతుంది. అంటే 3 5 జా 15. నెక్స్ట్ కూడా చివరిలో 5 ఉంది కాబట్టి మరి 3తో ట్రై చేద్దామా? 3 4 జా 12. ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 కంటే చిన్నది 3 టేబుల్లో 6 కాబట్టి 3 2 జా 6. 1 మిగిలితే అవతల పోతే 15. సో 3 5 జా 15. ఇక్కడ మరి 3తో పోతుందా అని చూద్దామా? ఓకే, ఒకసారి చూద్దాం 3తో పోతుందా లేదా. పోకపోతే మనము వేరే నెంబర్తో తీసుకుందాం. 3 1 జా 12 ఉంటుంది, 3 4 జా. సో 5 ఒకటి పోదు కాబట్టి 3తో పోదనమాట. నెక్స్ట్ 5తో చేద్దాం. 5 8 జా 40. అంటే 5th టేబుల్లో 42 కంటే చిన్నది 40. అంటే 5 8 జా 40 అనమాట. ఇంకా 2 మిగిలింది కాబట్టి అవతల పోతే ఏమవుతుంది? 25. మళ్ళీ 25 ఎక్కడుంది? 5th టేబుల్లో 5 5 జా 25. ఇక్కడ మరీ చివరిలో 5 ఉంది కాబట్టి దీన్ని కూడా మనం 5తో చేద్దాం. ఓకే, 5తో చేస్తే 5 టేబుల్లో 8 కంటే చిన్నది 5. అంటే 5 1 జా 5. ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. 3 అవతల పోతే 35. అప్పుడు 35 ఎక్కడుంది? 5th టేబుల్లో 5 7 జా 35. ఇంకా 17 అనేది అది ఇంకా వేరే నెంబర్తో పోదు కాబట్టి అదే నెంబర్తో పోతుంది. 17 1 జా 17. సో ఇక్కడ therefore prime factorization of 3825 ఇక్కడ ఇవన్నీ రాసేద్దాం. ఓకే, ఇవన్నీ మెన్షన్ చేద్దామా? 3 × 3 5 × 5 × 17. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3s ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 3 స్క్వేర్. ఇంటూ 5s ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి 5 స్క్వేర్. 17 ఉన్నాయి? ఒకటే ఉంది. సో ఇది అంటే 3825కి ఫ్యాక్టరైజ్ అనమాట. అంటే ఇలా మనము ఈజీగా ఆన్సర్ని చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ మరి 4th ప్రాబ్లం చూద్దామా? ఫ్రెండ్స్ 4th వన్ చూద్దాము. 5005కి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మరి ఎల్సిఎం రూపంలో దీన్ని కూడా 5005కి కనుక్కుందాం. ఇంకా 5తో కాబట్టి 5 1 జా 0 0 5 1 జా. నెక్స్ట్ చివరిలో 1 ఉంది కాబట్టి థర్డ్ టేబుల్లో 3 7 జా 21 ఉంది. మనం వెళ్తుందిలో చూద్దాం. మళ్ళీ 3తో అయితే 3 3 జా 9 1 మిగులుతుంది. మరి 10 3 3 జా 9 1 మిగులుతుంది కాబట్టి 11 అవుతుంది కాబట్టి పోదు. నెక్స్ట్ చివరిలో 1 ఉండేటువంటి టేబుల్ వచ్చేసి 7 చూద్దామా మరి 7తో పోతుందో లేదో. 7 1 జా 7. 10లో 7 పోతే 3. అంటే 3 పక్కన ఇక్కడ 0 ఉంది కాబట్టి 30 అవుతుంది. 30 కంటే చిన్నది 28 7th టేబుల్. 7th టేబుల్లో 30 కంటే చిన్నది 28. అంటే 7 4 జా 28. ఎంత మిగులుతుంది? 28 అంటే 30లో 28 పోతే 2 మిగులుతుంది. అంటే ఈ 2 అవతల పోతే 21. అప్పుడు 7 3 జా 21. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే 143 అనేది
ఓన్లీ 11 టేబుల్లో మాత్రమే ఉందన్నమాట. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాము. 11 1 జా 11, ఇక్కడ 11 పోతే 3 ఉంటుంది అంటే 33. 11 3 జా 33. ఇంకా 13 అనేది ఇంకా దేంతో పోదు కాబట్టి అదే నెంబర్తో పోతుంది. సో 13 1 జా. ఇప్పుడు therefore prime factors of factorization of 5005 ఏమొస్తుంది? 5 వచ్చింది, 7 వచ్చింది, 11 వచ్చింది, 13 వచ్చింది. సో 5 7 11 13 ఇవన్నీ సింగిల్ ఉన్నాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ స్టెప్ అవసరం లేదు. ఇదే ఆన్సర్ అనమాట. ఆన్సర్ ఏమొచ్చింది? 5 7 11 13. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇది కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ చూడండి 5తో చేస్తున్నాము. 5 1 జా 0 సార్లు వచ్చినాయి. 5 1 జా ఇది 7తో పోయింది కాబట్టి 7 1 7 3 మిగులుతుంది. అవతల పోతే 30, 7 4 జా 28, 2 మిగులుతుంది కాబట్టి 21, 7 3 జా 21. సో ఈ 11 టేబుల్లో 11 1 జా 11, 3 మిగులుతుంది కాబట్టి 11 3 జా 33, 13 1 జా 13. ఇది ఇలా రాసుకోవాలన్నమాట. మరి నెక్స్ట్ చూద్దాం. మరి 5th వన్ నంబర్ 4 7429. సో ఇక్కడ ఎల్సిఎం రూపంలో ఫ్యాక్టర్స్ కనుక్కుందాము. 7429 చివరిలో 9 కాబట్టి 3 టేబుల్లో చూద్దామా. 3 2 6, 1 అవతల 14, 3 4 12, 2 అవతల 21, 3 7 21, 1 మిగిలితే కాబట్టి 19. సో పోదు. 7 టేబుల్లో 49, 7 7 ఉంది కాబట్టి 7 1 జా చూద్దాము. 7 1 జా 7, 7 6 జా 42, ఇంకా 9 పోదు. సో ఇంకా దేంతో పోలేదంటే నెక్స్ట్ డైరెక్ట్ వచ్చేసి 17లో ఉంది. 17లో 74 కంటే చిన్నది 68 అంటే 17 4 జా 68. ఇంకా 68 అంటే ఇక్కడ 17 4లో 68 పోతే 6 ఉంటుంది అంటే 62. ఇది 17 4 జా కాబట్టి 3 తీసుకుందాం. ఇప్పుడు 7 3 జా 51. సో ఇక్కడ 62లో 51 పోతే 11 మిగులుతుంది. 11 ఇంకా 9 వచ్చేసి 119. అప్పుడు 17 7 జా 119. ఇప్పుడు ఇక్కడ చూడండి 4 3 7. మరి ఇక్కడ చివరిలో 7 ఉంది కాబట్టి ఇంకా 7 టేబుల్లో ఉందా? 7 టేబుల్లో పోదు. ఎందుకు పోదంటే 7 6 జా 42, 1 మిగులుతుంది అంటే 17 కాబట్టి పోదు. ఇంకా చివరిలో 7 ఉండేది ఏంటి? 19 టేబుల్. ఆ టేబుల్లో మాత్రం చివరిలో 7 ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడే వచ్చేసి 19 1 జా 19 2 జా 38, 19 3 జా పోదు కాబట్టి 19 2 జా 38. అంటే అప్పుడు ఎంత వస్తుంది? 38 అంటే 5 వస్తుంది. అప్పుడు 5 ఇక్కడ పక్కన 7 ఉంది కాబట్టి 1 ప్లస్లో 57 అంటే 19 3 జా 57. ఇది అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ప్రాబ్లము కాబట్టి కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది ఇలాంటి ప్రాబ్లమ్స్ పబ్లిక్ ఎగ్జామ్కి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. మరి చూడండి 23 అనేది 23తోనే పోతుంది కాబట్టి 23 1 జా therefore prime factorize. ఇంక ఇవి వచ్చేసి సింగిల్ వచ్చినాయి కాబట్టి ఈ ఆన్సర్స్ సింగిల్గానే ఉంటాయి. 17 19 23. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ వన్లో ఈ 5 ఆన్సర్స్ ఇలా చేయాలన్నమాట. మీకోసం ఇలాంటి ఇన్ఫర్మేషన్ మా ఛానల్లో వస్తూ ఉంటుంది కాబట్టి మీరు అలా వెళ్ళే ముందు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.